గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇంతకు ముందు క్లాస్లో మనము ఏ పాఠం నేర్చుకున్నాం? శనగ. అయితే శనగ గేయం ఎంతమందికి వస్తుంది? అందరూ నేర్చుకున్నారా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓపెన్ చేయండి. పేజ్ నంబర్ 39. ఓకే. సో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, మనం నిన్న రీడింగ్ చేసినాం కదా, మళ్ళీ ఒకసారి దీన్ని రీడ్ చేద్దాం. ఓకేనా? నాతో పాటు మీరు కూడా రీడింగ్ చేయండి. ఓకే. శరం, శకం, గజం, జగం, తరం, జనం, రకం, కలశం, నలత, రంగం, శంకరం, నరకం, తగరం, ఉంగరం, గగనం, గంగా, నరం, గతం, శనగ, ఆగటం, శకటం, శతకం, కరం, రంగా, నకనక, నగరం, శకలం, గజగజ, గబగబ, గలగల, గరగర, టకటక, లబలబ, జరజర, కటకట, బలగం. ఓకేనా? సో ఇవి పదాలు. నెక్స్ట్ టర్న్ యువర్ పేజ్. ఇక్కడ చూడండి, రాయండి అనేసి ఉంది. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. సో ఆల్రెడీ ఇవి మీరు రాశారు కదా, సేమ్ అలాగే రాయాలి. ఫస్ట్ మనం పదాలు చదువుదాం. ఓకేనా? శనగ, కలశం, శతకం. మళ్ళీ చెప్దాం. శనగ, కలశం, శతకం. సో మీరేం చేయాలి అంటే, ఇట్లా రాస్తారు కదా, రాసేటప్పుడు ష నా గ, శనగ అనుకుంటూ రాయాలి ఇవి మొత్తం. ఓకేనా? నీట్గా రాయాలి. క ల శం, కలశం. శ త కం, శతకం. ఓకే. సో ఇవన్నీ మీరు రాయండి, నీట్గా రాయాలి. నెక్స్ట్ కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. సో ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మనం ఇవేం చేయాలి? కింద రాయాలి. ఫస్ట్ రాయాలంటే చదువుదామా? ఓకే. శనగ, నగరం, శకటం. సో ఇప్పుడు మనం రాద్దాం. శనగ, శనగ, నగరం, నగరం, శకటం, శకటం.
ఓకే, ఇట్లా నాకంటే ఇంకా మంచిగా రాయాలి మీరు, సరేనా? నెక్స్ట్ బొమ్మను చూసి కింది ఖాళీలో సరైన పదాలు రాయండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 2 బొమ్మలు ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి? ఒక పాప వేలికి ఏముంది? ఉంగరం ఉంది. ఇక్కడ ఏమున్నాయి? శనగలు ఉన్నాయి. సో ఫస్ట్ మనం వాక్యం అనేది చూద్దాం. పాప వేలికి ఉంగరం ఉన్నది. ఏముంది పాప వేలికి? ఉంగరం ఉన్నది. నాకు ఇవేంటివి? శనగలు ఇష్టం. నాకు ఏమిష్టం? శనగలు ఇష్టం. ఓకే, సో ఇలా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బాక్స్ అనేది ఇచ్చారు. ఈ బాక్స్ ని ఏం చేయాలి అంటే, బాక్స్ లో అక్షరాలు ఇచ్చారు. ఏమేమి అక్షరాలు ఇచ్చారు? క, ల, ర, సున్న, ట, త, గ, న, ష, ఆ, బ, జ. సో ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్ లో అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను ఉపయోగించి మనం పదాలు రాయాలి. సో నేను కొన్ని పదాలు రాసినాను, ఇవే కాకుండా వేరే పదాలు వస్తే అవి కూడా రాయండి. ఓకేనా? లత, రంగం, రంగం, తబలా, ఆట, శనగ, బంజరా, బంజరా, శతకం, ఆగటం, నగరం, బలగం. ఓకేనా? సో ఇవి గళ్ళలోని అక్షరాలతో పదాలు. ఇవే కాకుండా ఇంకా మీకు వేరే వచ్చినా సరే రాయండి. నెక్స్ట్ కింది అక్షరాలకు చెందిన గడులలో తెలిపిన పదాలు రాయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, వాటి నుండి వచ్చే పదాలు రాయాలి. ఓకే, మీకు ఏ పదాలు వస్తే అవి రాయండి. నేను కొన్ని రాశాను. ఏం రాశానో చూద్దాం. ఫస్ట్ షా ఇచ్చిండ్రు. షా నుండి వచ్చే పదాలు శనగ, శతకం, శకటం. ఇంకా వస్తే ఇంకా రాయండి. నగ, నరం, నగరం, నరకం. నా నుండి వచ్చే పదాలు ఇవి. నెక్స్ట్ గా నుండి గంప, గజం, గలగల, గరగర. ఓకే, ఇవి గా నుండి వచ్చే పదాలు, ఇవి నా నుండి వచ్చే పదాలు, ఇవి షా నుండి వచ్చే పదాలు. సో ఇవే పదాలు కాకుండా మీకు ఏ పదాలు వచ్చినా సరే రాయండి. నెక్స్ట్ చూడండి, సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేసి దాని పేరు రాయండి. సో ఈ బొమ్మను చూసి మీరు ఏం చేయాలి? ఇక్కడ డ్రా చేయాలి. సో ఇంతకు ఏంటిది చెప్పండి? ఏముంది ఇది? కలశం. ఏమంటారు దీన్ని? కలశం. సో దీన్ని ఎలా ఉందో అలా చూసి మీకు వచ్చినట్లు డ్రాయింగ్ చేయండి. మీ పేరెంట్స్ని, మీ బ్రదర్ సిస్టర్స్ని ఎవ్వరూ అడగొద్దు. సో మీకు ఎలా వస్తే అలా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ దీని నేమ్ రాసేసి ఏం చేయాలి? డ్రా చేసిన దానికి కలర్స్ వేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ లెసన్ స్టూడెంట్స్. సో ఈరోజు మీకు హోంవర్క్ ఏంటి? ఇవంతా హోంవర్కే. ఫస్ట్ మీరు ఇది డ్రా చేసి రాయాలి, ఇవన్నీ నేను రాసినవన్నీ రాయాలి, అలాగే ఇవన్నీ నీట్గా రాయాలి. ఓకేమా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.